టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. ధర్మవరం కొత్తపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించిన ప్రధాన ఉపాధ్యాయుడు హసీం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిసెంబర్ 7వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులకు ఘనస్వాగతం పలికిన ప్రధాన ఉపాధ్యాయుడు హసీం, 39వ వార్డు ఇన్ఛార్జ్ కేతా శ్రీనివాసులు, 36వ వార్డు ఇన్ఛార్జ్ రాయలసీమ రాయపాటి శివలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినుల తల్లిదండ్రులకు ముగ్గల పోటీలు, తాడు లాగే పోటీలు నిర్వహించి ఇందులో గెలుపొందిన వారికి గుడిపాటి సురేష్ చౌదరి కూతురు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. బహుమతులు అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు హసీం, టీచర్స్ దుర్గా, హేమలత మరియు 39వ వార్డు ఇన్ఛార్జ్ కేతా శ్రీనివాసులు, 36వ వార్డు ఇన్ఛార్జ్ రాయపాటి శివ, స్కూల్ కమిటీ మెంబర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తల్లి తండ్రి సంరక్షుడైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచటంలో శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను.